నేను పనిచేసిన సంస్థలు ఎంఏ అయిపోగానే అప్పటి కేంద్ర మంత్రి జి వెంకటస్వామి గారి సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ ఇన్ తెలుగుగా ఉద్యోగం వచ్చింది. ఎంఏ అయిపోయిన 2 నెలలకే ఉద్యోగం వచ్చింది. నో వేకెన్సీ బోర్డు నేను సినిమాలోనే చూశాను, జీవితంలో చూడలేదు. ఎంఏ అయిపోగానే డైరెక్ట్ ఉద్యోగం దొరికింది. 12 ఏళ్ల పాటు అంబేద్కర్ కళాశాలలో పనిచేశాను. అక్కడ ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉన్నాం. మా ఉద్యమ సహచరులు ఉన్నారు చాలామంది. సభలో రివైజ్డ్ స్కేల్స్ కోసం, యూజీసీ స్కేల్స్ కోసం, హక్కుల కోసం పోరాటాలు అన్నింటిలో కూడా ఉన్నాం. సామాజిక ఉద్యమాల్లో ఉన్నాం. రాజకీయ ఖైదీల విడుదల కోసం జరిగిన పోరాటాల్లో ఉన్నాం. ఆర్టీసీ పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమాల్లో, రైతుల కోసం, దున్నేవాడికి భూమి కోసం జరిగిన పోరాటాల్లో ఉన్నాం. కాబట్టి ప్రజా ఉద్యమాలలో ఒకవైపు, సృజనశీల సాహిత్య రంగంలో ఒకవైపు ఉంటూనే పరిశోధన రంగంలో కూడా కొనసాగుతూ అబ్బూరి రామకృష్ణారావు రచనలపైన ఎంఫిల్, తెలుగులో ఉద్యమ గీతాలపైన పిహెచ్డి, ఆధునిక తెలుగు సాహిత్య ధోరణుల అనే అంశంపైన సిద్ధాంత గ్రంథాన్ని రాసి మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ డిగ్రీని కూడా పొందాను. పిహెచ్డి అనంతర పరిశోధన. ఇలా అడుగడుగులు నాకు మిత్రుల సహకారం లభించింది, గురువుల ప్రోత్సాహం లభించింది, కుటుంబ సభ్యుల ప్రేమ లభించింది, అట్లాగే స్నేహితుల వాత్సల్యం లభించింది. ఇక కుటుంబం విషయానికి వస్తే అటు పాత నగరంలో అమ్మ, నాన్న, అన్న, అక్క అందరి ప్రేమను పొందాను. తమ్ముళ్ళు 2 డాక్టరేట్లు. సూర్యప్రకాష్ ఒక తమ్ముడు కామర్స్లో పిహెచ్డి చేశాడు. విజయభాస్కర్ తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేశారు. తమ్ముళ్ళు 2 పిహెచ్డి. ఇటు పెళ్లి తర్వాత మా అమ్మ నన్ను 28 ఏళ్ల పాటు చూసి భారతి చేతిలో నన్ను పెట్టింది. ఆమె 42 ఏళ్ళుగా నన్ను చూసుకుంటున్నది. ఆమె కేవలం జీవన సహచరి మాత్రమే కాదు, తల్లిలాగా చూసుకుంటున్నది. నా ఫోన్లో భారతి అని ఉండదు, పిల్లలు పెట్టారు, మామ్ అని పెట్టారు. నా ఫోన్లో ఆమె రింగ్ కాగానే మామ్ అనే వస్తుంది. కాబట్టి షీజ్ లైక్ ఏ మామ్, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు మీ. ఆమె కూడా పెళ్ళి తర్వాతనే బీఎస్సీ చదివిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్గా నాకు దొరికింది. బీఎస్సీ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేసింది, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్. 3 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది వరుసగా. 3 గోల్డ్ మెడల్స్ తెచ్చి ప్రధానమంత్రి చేత, భారత ఉపరాష్ట్రపతి చేత ప్రశంసలు పొందిన విదుషీమన్. ఆమె కూడా పైన అగర్వాల్ కాలేజీలో, నానక్రామ్ భగవంత్ దాస్ కాలేజీలో ఉద్యోగాలు చేస్తూ గ్రంథాలయ శాస్త్రంలో వెబ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఇన్ లైబ్రరీ సైన్స్ అన్న ఒక అత్యాధునికమైన క్లిష్టమైన సబ్జెక్టు పైన డాక్టరేట్ చేసి నెట్ క్వాలిఫై అయ్యి ఛాలెంజింగ్గా ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుపెట్టింది. నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక కండిషన్ పెట్టింది. నేను ఇంటర్వ్యూకి వస్తున్నట్టు కానీ, నేను నీ భార్యనని కానీ వీసీకో, రిజిస్ట్రార్కో, ప్రిన్సిపాల్కో చెప్తే నేను ఇంటర్వ్యూ అటెండ్ చేయను. నేను కందిమల్ల ప్రతాపరెడ్డి కూతురుగా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, మీ భార్యగా కాదు. కాబట్టి మీరు ఎవరికి చెప్పొద్దు. పోనీ నేను ఇంటర్వ్యూ అయ్యాక, సెలెక్ట్ అయ్యాక, జాయిన్ అయ్యాక కూడా ఎవరైనా సిఫార్సుతో వచ్చింది అని అంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. నేను హ్యాపీగా ఉన్నాను. నానక్రామ్ భగవంత్ దాస్ కాలేజీలో కండిషన్ పెట్టి వచ్చింది. మొట్టమొదటి లైబ్రరీ సైన్స్ మహిళా శాఖాధ్యక్షురాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆ తర్వాత ఆమె ప్రేరణతోనే మా పెద్దమ్మాయి సృజన నేత్ర వైద్యంలో ఆస్ట్రేలియాలో మెల్బర్న్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పూర్తి చేసి అక్కడే ఐ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తూనే అక్కడి అరుదైన వ్యాధి, నేత్ర సంబంధమైన వ్యాధి కెరటోకోనస్, దానిపైన పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేస్తున్నది. అద్భుతాలు చేస్తుంది. విజన్ న్యూస్ అన్న మాసపత్రిక 5-6 ఏళ్లకు పూర్వమే ఆమె ముఖ చిత్రంతో ఒక పత్రిక వెలువరించింది. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు నా ముఖ చిత్రంతో వచ్చింది. నా పెద్ద బిడ్డ
5 ఏళ్లకు పూర్వమే ఆమె ముఖ చిత్రంతో వచ్చింది. అట్లాగే నా రెండో అమ్మాయి ఇప్పుడు ఇక్కడ చూశారు మీరు, శృతి. ఆమె బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఇంటర్ పూర్తి కాగానే వెళ్ళింది, డిగ్రీ కంప్లీట్ చేసింది. డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించినందుకు RMIT యూనివర్సిటీ, రీజనల్ మెల్బర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, RMIT యూనివర్సిటీ వారు ఆమె గ్రాడ్యుయేషన్ కాగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకుండా PhDలో అడ్మిషన్ ఇచ్చారు. దాంతో 26 ఏళ్ల వయసులోనే డాక్టరేట్ కంప్లీట్ చేసి 26 దేశాలు తిరిగి, ఆస్ట్రేలియాలో చదువుకొని, జర్మనీ వెళ్ళి జర్మన్ భాష నేర్చుకొని 1 ఏడాది అక్కడ పనిచేసి, అక్కడి నుంచి బెల్జియం వెళ్ళి డచ్ భాష నేర్చుకొని, డచ్ భాషలో 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తున్నప్పుడు బయోమెడికల్ ఫీల్డ్లోనే పనిచేస్తున్న డచ్ దేశస్థుడైన విన్సెంట్తో పరిచయం అయింది. వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మేము అంగీకరించినాము. చాలా చక్కటి జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు ఇద్దరు. కాబట్టి ఇప్పుడు మా ఇంటిని భారతి డాక్టరేట్ల కుటుంబంగా మలిచింది. నేను తెలుగులో డాక్టరేటు, ఆమె లైబ్రరీ సైన్స్లో డాక్టరేటు, పెద్దమ్మాయి నేత్ర వైద్యంలో డాక్టరేటు, చిన్నమ్మాయి బయోమెడికల్ ఇంజనీరింగ్లో డాక్టరేటు. ఒకరి ముద్ర ఒకరిపైన లేదు. చాలా ఇండ్లలో ఒక సబ్జెక్ట్లో డాక్టరేట్ ఉంటే కొడుకును కూతుర్ని ఇష్టమున్నా లేకున్నా అదే సబ్జెక్టు రుద్దుతూ ఉంటారు. మేము అట్లా కాదు, వాళ్ళ చాయిస్కి వదిలేసాము, వాళ్ళ ఇష్ట ప్రకారమే చదువుకున్నారు. ఇది కుటుంబ నేపథ్యం. ఇక ఉద్యమాలలో సహచరులు చాలామంది నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. నన్ను ఇలా ఒక్కొక్క అడుగు ముందేయడానికి తోడ్పడ్డారు. కాబట్టి నా గురువులందరికీ, నా స్నేహితులందరికీ, నా స్కూల్ మేట్స్కి, నా ఇంటర్మేట్స్కి, నా డిగ్రీ క్లాస్మేట్స్కి, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాస్మేట్స్కి, అట్లాగే నా టీచర్స్ అందరికీ, స్కూల్లో అర్జున్ సింగ్ శ్రీపతి, ఇంటర్మీడియట్లో డాక్టర్ టీవీ నారాయణ, డిగ్రీలో పరిమళ సోమేశ్వర్ దంపతులు, ఎంఏలో డాక్టర్ కె గోపాలకృష్ణారావు, PhDలో నాకు సూపర్వైజ్ చేయడమే కాదు కవితా రచనలో మెలకువలు చూపిన ప్రొఫెసర్ ఎన్ గోపి గారు. వీళ్ళందరి సహకారం లేకుండా ఉంటే నేను ఇవాళ ఇక్కడ నిలబడే అర్హతను సంపాదించేవాడిని కాదు అని చెప్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మిత్రులారా, గత వారం 10 రోజుల నుంచి అన్ని దినపత్రికలు, కొన్ని మాసపత్రికలు నా గురించిన రచనలు ప్రచురించినాయి. ఈ సప్తతి వాతావరణాన్ని ఏర్పరిచినాయి. కాబట్టి నా గురించి వ్యాసాలు రాసిన రచయితలందరికీ, ప్రచురించిన దినపత్రికలకు, మాసపత్రికలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వి మీడియా తరపున వచ్చిన శ్రీధరు, వాయిస్ ఆఫ్ తెలంగాణ తరపున వచ్చిన జగదీష్, అట్లాగే పల్లె నరసింహ పాటలని ఒక ఛానల్ ఉన్నది, దాని నిర్వాహకులు శ్రీమాన్, మిగతా పత్రికా మిత్రులు. ఇక్కడ 3 ఏళ్ళు నేను వైస్ ఛాన్సలర్గా పనిచేయడం ద్వారా ఇక్కడి పత్రికా రిపోర్టర్స్ అందరితో సాన్నిహిత్యం ఉన్నది, ఆ పత్రికా మిత్రులు. అట్లాగే ఈ చక్కటి ఆడిటోరియం మనకు ఇచ్చిన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేష్ గారు, సోమయ్య గారు, చందు గారు, తిరునగరి శ్రీనివాస్, బెల్లంకొండ సంపత్ కుమార్, వీళ్ళందరితో పాటు ఈ మొత్తం 1 నెల రోజుల నుంచి మాతో పాటు శ్రమపడుతున్న మా అసిస్టెంట్ అనడం చాలా చిన్న మాట, నాకు భారతికి పుత్ర సమానుడు సాయి కిరణ్, వీళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది ఆత్మీయ మిత్రులు వచ్చారు, శిష్యులు వచ్చారు.